రాష్ట్ర భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు మచిలీపట్నంలో సేవా కార్యక్రమాలతో కొనసాగుతున్నాయి. జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక 4వ వార్డులోని బండ్లదొడ్డిలో మున్సిపల్ కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా వర్కర్లకు బట్టలు అందజేసి పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ కోసం వారు చేస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. మంత్రి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం అభినందనీయమని స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 3వ శనివారం ప్రతి నెల కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. దీనివల్ల ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. ఈ వారం మనకు వచ్చేటప్పటికి ఈ నెలలో అంగన్వాడీ కేంద్రాలని పరిశీలించమని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలను కూడా ఈరోజు సందర్శించుకోవడం, అక్కడ వాళ్ళ భోజన వసతులన్నీ కూడా చూస్తాం, ఇవన్నీ కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. దీనివల్ల మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకుంటూ మన ప్రభుత్వం చేస్తున్నటువంటి దాంట్లో మనం కూడా భాగస్వాములు అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలని మీరు కూడా సహాయ సహకారాలు అందించండి. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి, అలాగే ఇవాళ తల్లులకు కూడా, ఎందుకంటే గర్భిణిగా ఉన్నటువంటి తల్లులకి ఇవాళ వాళ్ళకి పౌష్టికాహారం కల్పించడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. వాళ్ళకి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నాం. గుడ్లు, పాలు, అలాగే కొన్ని వాళ్ళకి అవసరమైనటువంటి పోషకాలకి సంబంధించినవి కూడా అందిస్తాం జరుగుతూ. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తూ ఆ పిల్లలకి ఒక చైతన్యం తీసుకొస్తూ పిల్లల్లో ఆలోచన విధానాన్ని కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ అంగన్వాడీ కేంద్రాలని పరిశీలించవలసిందిగా కోరుతూ, ఇవాళ మచిలీపట్నం మున్సిపాలిటీలో కూడా ఈరోజు ఇక్కడ చెత్తని క్లీన్ చేయడానికి, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దగ్గర 1,00,000 టన్నుల పైన ఉన్నటువంటి చెత్తని పరిశీలించడం జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం వాటిని తీయకుండా గుట్టలుగా పెద్ద పెద్ద కొండలయ్యని అవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి దగ్గర 60,000 టన్నుల పైన క్లీన్ చేసాం. దాదాపు 80,000 టన్నుల దగ్గర వచ్చింది. ఇంకొక 15-20 రోజుల్లో మిగతాది కూడా క్లీన్ చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కూడా క్లియర్ అయిపోతే అది పార్క్ కింద డెవలప్ చేస్తున్నాం. అట్లాగే ఇంటింటి నుంచి కూడా ప్రతి ఇంటికి చెత్తను కలెక్ట్ చేయడానికి ఈరోజు ఈ పుష్ కార్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 40 పుష్ కార్ట్స్ని 9,91,000 రూపాయలతో ఈ 45 పుష్ కార్ట్స్ని గతంలో కూడా ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూడా చేస్తున్నాం. దాంట్లో తడి చెత్త, పొడి చెత్త ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. మన ఇంట్లో ఉన్నట్టు వచ్చిన చెత్తని వంట దగ్గర కానీ ఏదైనా కానీ సపరేట్గా మనం వాటిని పెట్టి వీళ్ళు కలెక్షన్కి వచ్చినప్పుడు దాంట్లో మనం వేయగలిగితే దీన్ని సెగ్రిగేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తద్వారా పనికిరానటువంటి దాన్ని ఏమేం చేయాలనే దానికోసం ఇవి ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ కూడా మనం ఈ శానిటేషన్ వర్కర్స్ సపోర్ట్ చేయటం, వాళ్ళు కూడా పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళని కూడా నేను అభినందిస్తూ ఉన్నా.